ఎలీమెలెకు నయోమి బెత్లెహేములో కరువు అని చెప్పి ఎక్కడికి వెళ్ళినారంట? మోయాబు దేశానికి వెళ్ళింది. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో కరువు అని ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడేమన్నా ఉద్ధరించారు, అక్కడేమన్నా ఏమన్నా సంపాదించుకొని వచ్చిందంటే ఏం లేదు. అక్కడ పోయి మొత్తం కోల్పోయి ఏం చేసి వచ్చిండ్రు? మొత్తం పోగొట్టుడు. భర్త పోయిండు, పిల్లలు పోయిండు, ఆస్తులు పోయినాయి, అన్ని పోయి తిరిగి వచ్చింది. అదే దేవుని సమయం కోసం కొద్దిగా కనిపెట్టినట్టే. ఇక్కడ సమృద్ధి రాలేదా? బెత్లెహేములో సమృద్ధి రాలేదా? బెత్లెహేములో కరువు పోలేదా? కరువు పోయి సమృద్ధి రాలేదా? బెత్లెహేములో ఉన్నటువంటి వాళ్ళని బ్రతకలేదా? బెత్లెహేములో ఉన్నటువంటి వాళ్ళని ఆస్వాదించబడలేదా? దీవించబడలేదా? కొంచెం సమయం వేసులేక పరిగెత్తి సమస్తం పోగొట్టుకొని ఒట్టి చేతులతో వచ్చింది ఆమె సాక్ష్యం పలుకుతుంది. రిక్తురాలుగా నేను ఇక్కడికి వచ్చి తిని. కారణం ఎవరు? దేవుడు కాదు, మనమే. దేవుడు కారణం కాదు దేనికి, మనమే. మన తొందరపాటే. ఆయన సమయం కోసం వేచి చూడకపోవడమే, ఆయన సమయం వచ్చేంత వరకు ఉన్న స్థలంలో ఉండకపోవడమే, ఆయన సమయం వచ్చేంత వరకు కనిపెట్టి చూసేటువంటి ఓపిక లేకపోవడమే, తొందరపాటుతనమే మన జీవితాల్లో అనర్థాలకు కారణం. తొందరపాటుతనమే మన జీవితాల్లో సమస్తం కోల్పోవడానికి కారణం. తొందరపాటుతనమే నానా రకాలైనటువంటి శోధనలలో, నానా రకాలైనటువంటి ఇబ్బందుల్లో మనకు పడడానికి కారణం. దేవుడి చిత్తంలో ఉన్న నువ్వు, దేవుడి ఉద్దేశంలో ఉన్న నీవు కొద్ది కాలం వేసి చూడగలిగితే, దేవుడి సమయం కోసం కనిపెట్టగలిగితే, దావీదు వలె నేను వెళ్ళవచ్చునా నా సమయం వచ్చింది అని చెప్పి దేవుడి సన్నిధిలో అడిగి నువ్వు వెళ్ళడానికి సిద్ధపరచబడగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, సమాధానకరంగా ముందుకు